परिमातमे उपमातमे वस्नातमे जागोरमे उपंडमे उपनिषमे सत्यंतमे सत्तातमे जगस्तमे धनंतमे वसस्तमे तुजस्तमे क्रीडातमे मोहस्तिमे जातंतमे निश्चयमानंतमे सुवक्तंतमे सुवदंतमे मुक्तंतमे वेद्यंतमे भूतंतमे भविष्यस्तमे सुवंतमे सुभगंतमे मुक्तंतमे उपस्तमे क्लुप्तंतमे क्लुप्तस्तमे अनुष्टमे सुमतिष्टमे भूतेन्द्रवार मेलमय हमारा हाथ विष्णु नमस्कार శతాబ్దం వెంకయ్య స్వామి ఇతపూర్వం ఉన్నటువంటి శంకరుడు ఆదిశంకరుడు అంటారు. చెప్పండి పేరు చెప్పండి. ఆదిశంకర్ నాకు తెలిసి ఆయన పేరు కానీ ఆయన గురించి కానీ పెద్దగా తెలిసి ఉండలేము. ఆదిశంకరుని ఆయన చెప్పాడు ఈ వాక్యం, పునరపజననం పునరపమరణం పునరపజనని జనరేషన్. మూర్ఖుడా ఎప్పుడూ పుట్టడం సావడం జన్మ యొక్క హక్కు. కాబట్టి జన్మ లేకుండా ఉండే ప్రయత్నం చేసుకోరా అని ఆదిశంకరులు ఎప్పుడో చెప్పున్నారు. కాబట్టి ఆ మాటను వెంకయ్య స్వామి మాటను పెద్దలు చెప్పినటువంటి మాటను అనుసరిస్తూ ఈ పూజా కార్యక్రమాలు కొంత భక్తి శ్రద్ధలతో ధ్యాన మార్గంలో కనుక చేసుకుంటే మనందరి జన్మ తరుస్తుంది. ఇంకా స్వామివారు ఆలయ ధర్మకర్త నేను చెప్పినట్టు సాయంత్రం శ్రీహరి స్వామి వారు కూడా వస్తారు. భజన చేస్తా ఉంటారు. భజన చేయండి, పూజలు కొంత ప్రాధాన్యత. ఆగమములు నిగమములు వీటి ద్వారానే విగ్రహాలు నిలబడతాయి. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సాయంత్రం భజన బాగా చేస్తారు. ఈయన మనని గాలిపాల నుంచి వెంకటేశ్వర గారు వస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలు జరుగుతాయి, నా ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ విధంగా సర్వాంగ సుందరంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని చివరి రోజు రేపు ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట యంత్రస్థాపన అలానే విశేషంగా శేఖరకశి విష్ణు కుంభాభిషేక కార్యక్రమాలు రేపు వరకు జరుగుతాయి. అలాగే భక్తమాశీలందరూ కూడా సాయంత్రం కుంకుమార్చన చెప్పిన మనకు స్వామివారు కొంచెం అవకాశం ఇస్తే ఆ కుంకుమార్చన కార్యక్రమం నిలబడి చేసేది కాదు, అది కూర్చొని చేయాలా. విస్తరాకు పెట్టుకోవాలి, జాకెట్ గుడ్డ వేయాలి, వత్త పెట్టాలి, తమలపాకు పెట్టాలి, 1000 సార్లు స్వామి నామాలు చెప్పాలి. ఇదంతా తంతుంది. కాబట్టి మీరందరూ వచ్చేటప్పుడు పసుపు కుంకుమ, టెంకాయ, కర్పూరలు, కడ్డీలు,
ఒక విస్తరాకు. మీరు కుంకుమార్చన చేయాలంటే ఒక ఆసనం, ఆసనం అంటే విస్తరాకు, ఒక జాకెట్ ముక్క, దానిపైన తమలపాకు, దానిపైన ఒక్క, ఇంకా కుంకుమ వేస్తూ ఉంటారు. పూజ అయిపోతే మళ్ళీ కుంకుమ మీకు అదే జాకెట్ కుండలో కట్టి పుట్టించేస్తారు. ఏమందరు కదా మీరు సాయంత్రం ఏమేమి తెచ్చుకోవాలా? పసుపు, కుంకుమ, టెంకాయ, కర్పూరం, పడ్డీలు, ఒక విస్తరాకు, పూలు, పండు తెచ్చుకోండి. కుంకుమార్చన కార్యక్రమం చేయిస్తాము. అలానే భజన కార్యక్రమం పాల్గొంటారు. రేపటి కార్యక్రమం సాయంత్రం మీకు చక్కగా నిర్వహిస్తాం. హరి ఓం తత్సత్. ఇక్కడ శ్రీ సార్ గర్భవతులు గురువులు వీళ్ళ దగ్గరికి పోయేటప్పుడు ఉత్త చేతులతో వెళ్తే మనం అజ్ఞానంతో తిరిగి వస్తాం. గురువుల దగ్గరికి, దేవతల దగ్గరికి, గర్భిణీ స్త్రీ దగ్గరికి, పెద్దల దగ్గరికి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో పోకూడదు. కాబట్టి ఇంకా కుంకుమ నియమించి టెంకాయ నియమించితే ఇంకా అజ్ఞాన శూన్యంలో మునిగిపోతారని సభాముఖంగా మీ అందరికీ పేరు పేరుగా తెలియజేస్తాం. తెచ్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఇప్పుడే నాశనం అయిపోతున్నాం. అవేమి తెచ్చుకోక చేసుకోక మనం అంతర్హీనమైపోతున్నాం. భయం నుంచి గోడకు వచ్చేటప్పుడు పసుపు కుంకుమ టెంకాయ కప్పులు కట్టి తెచ్చుకోండి, తప్పు లేదు. అది మూడు తెచ్చాలి. రాంగోపాల్ గారు మా కార్యక్రమాలు మన అక్కడ కాంపిస్తారు వారి 20,000 రూపాయలు. మన గ్రామ సూర్యపల్లి వెంకటాద్రి గోపాలయ్య కుమారుడు సూర్యపల్లి వెంకటాద్రి శ్రీమతి వనజ గారు మనకు 20,000 రూపాయలు ఇస్తూ, అలాగే స్వామివారికి ఇక్కడ హారతి ఇచ్చేటప్పుడు గంట చెప్పే ఆ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వాతా వెంకటగిరి గారు 20,000 రూపాయలు, స్వరూపరాజు వెంకట దివ్య గారు 20,000 రూపాయలు, ధనంజయ వెంకట కట్టాలని గారు 14,000 రూపాయలు, డాక్టర్ ఉమామహేశ్వర గారు 15,000 రూపాయలు, శ్రీమతి సుభాష్ని గారు 15,000 రూపాయలు, పులి హరికృష్ణ గారు 15,000 రూపాయలు, జీకే ప్రసాద్ గారు శాశ్వత విగ్రహదాత. ఆయనకి ఎప్పటికీ మనం రుణపడి ఉండాలి. ఎప్పటికీ మనం ఉండొచ్చు లేకపోవచ్చు, స్వామివారు మాత్రం ఎప్పటికీ పిలిచి ఉంటారు. దాన్ని శాశ్వత విగ్రహదాత జీకే ప్రసాద్ గారు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత మనకు